సమ్మర్ చాలా దారుణంగా ఉంది కదా. ఏమీ తినాలని కూడా అనిపించడం లేదు కదా. అలాగే ఏదైనా చల్లగా తాగుతూ ఉండాలని అనిపిస్తుంది కదా. చల్లగా హెల్దీగా మళ్ళీ ఇంకా ఎంతో టేస్టీగా కూడా ఉండే ఈ హెల్దీ డ్రింక్ చేసుకుందాం పదండి. హాయ్ బంగారమ్స్, మన ఇంట్లో ఉండే వస్తువులతోనే చక్కటి హెల్దీ డ్రింక్ చేసుకుందాం పదండి. మన ఇంట్లో రాగిపిండి ఇప్పుడు అందరి ఇళ్లలో ఉంటుంది కదండి. రాగిపిండి ఇంకా బాదం, కొబ్బరి, అంతేనండి. ఈ 3 వస్తువులు వాడుతూ చక్కటి హెల్దీ డ్రింక్ చేసుకుందాం పదండి. ఈ చిన్న కప్పుడు నేను రాగిపిండి తీసుకుంటున్నానండి. ఇదే మనకి నలుగురికి సరిపోతుందండి. అంటే 4 గ్లాసులు వస్తుందన్నమాట. ముందు కొంచెం మంచినీళ్ళు పోసి పలుచగా కలుపుకోవాలండి, లేదంటే మాత్రం ఉండలు కట్టేస్తుంది. తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అదే కప్పుతో 4 కప్పులు వాటర్ పోసుకోవాలండి. అలాగైతే మళ్ళీ మనకి నీళ్లు పోసే పని ఉండదు, కరెక్ట్గా మనకి ఉడుకుతుందండి. నీళ్ళు కొద్దిగా మరిగాక మనం ఇందాక కలుపుకున్నాం కదా రాగిపిండి, ఇంకొకసారి స్పూన్తో కలిపేసి ఆ వేడి నీటిలో పోసేయాలండి. స్పూన్తో కలపకపోతే అడుగున ముద్దలా ఉండిపోతుంది. ఒక్క 2 నిమిషాలు కలిపితే చూడండి చిక్కబడిపోతుంది. ఇంకొక నిమిషం కలిపేస్తే చాలండి. ఇది చల్లారే లోపల ఒక 10-12 బాదాము వేడి నీళ్ళు పోసి నానబెట్టుకోవాలండి. వేడి నీళ్ళు పోయడం వల్ల మనకి ఈజీగా తోలు వచ్చేస్తుందండి. లేదనుకోండి మనం ఒక పూటంతా నానబెట్టినా రాదండి. అదే వేడి నీళ్ళు పోసామంటే మనకి ఈజీగా తోలు వచ్చేస్తుందండి. అందరి ఇంట్లో కూడా సబ్జా గింజలు ఉంటాయి కదండి. సబ్జా గింజలు ఒక్క స్పూన్ చాలండి. అవి కూడా మామూలుగా నీళ్లు పోసి నానబెట్టుకోండి. చూడండి 5 నిమిషాలు పోయాక బాదాము ఎలాగా తొక్క వచ్చేస్తుందో, చేత్తోని 2 వేళ్లతో ఇలా అంటే చూడండి ఎంత బాగా వచ్చేస్తుందో. చక్కగా ఈ చిట్కా మాత్రం పాటించండి. కొద్దిగా వేడి నీళ్ళు వేసి 5 నిమిషాలు ఉంచితే చాలండి, చక్కగా తోలు వచ్చేస్తుంది. 10-12 బాదాం అయితే సరిపోతుందండి. ఎందుకంటే చిన్న కప్పుతో తీసుకున్నాం కదా. 12 అయితే కరెక్ట్గా సరిపోతాయండి. మరీ ఎక్కువగా అవసరం లేదు, చిక్కగా అయిపోతుంది మరీ ఎక్కువ బాదాం తీసుకుంటే. ఇలా అన్నీ తొక్క తీసేసి అవి పక్కన పెట్టుకోండి. ఏ కప్పుతో అయితే రాగిపిండి తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం తీసుకోవాలండి. బెల్లం కానీ పంచదార కానీ మీ ఇష్టం. మీరు ఎక్కువ స్వీట్ తింటే ఇంకొంచెం బెల్లం కలుపుకోండి. ఏంటి 3 వస్తువులే అన్నారు ఇంకా బెల్లం అంటున్నారు అని అనుకుంటున్నారా? బెల్లం, పంచదార ఇవన్నీ పెద్దగా లెక్కలోకి తీసుకోకూడదండి. ఈ డ్రింక్లో మనం ఏది కావాలంటే అది వేసుకోవచ్చండి. లేదనుకోండి స్కిప్ చేసేయవచ్చు. బెల్లము పంచదార ఇష్టం లేదనుకోండి తేనైనా వేసుకోవచ్చండి. అదే కప్పుతో సన్నగా కట్ చేసిన కొబ్బరి వేసుకోవాలి. వెనకాల బ్రౌన్ పార్ట్ మాత్రం తీయడం మర్చిపోకండి. అలాగే ఒలిచిన బాదాము. ఇక్కడ నేను ఒక బీట్రూట్ స్లైస్ తీసుకుంటున్నానండి. అది కేవలం కలర్ కోసమే, మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. అది కూడా సన్న ముక్కలు కట్ చేసి వేసుకోండి. అలాగే 4 కానీ 3 కానీ ఇలాచీలు వేసుకోండి. మంచి ఫ్లేవర్ వస్తుంది. ముందు వాటర్ పోయకుండా ఇలా గ్రైండ్ చేసుకోవాలండి. వాటర్ పోస్తే కొబ్బరి నలగదు కదా. తర్వాత కొబ్బరి మనం కొట్టిన నీళ్ళు ఉంటాయి కదండి, అవి పోసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చల్లారిపోయి ఉంటుంది కదండి రాగిపిండి, అది ఇందులో వేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. కావాలంటే కొద్దిగా నీళ్లు పోసుకోవచ్చు, కానీ మెత్తగా మాత్రం గ్రైండ్ చేసుకోవాలండి. సమ్మర్లో మనకి ఒక్కోసారి నైట్ టైము అన్నం తినబుద్ధి కాదు కదండి. ఇది ఒక్క గ్లాస్ తాగితే చాలండి, మనకి కడుపు నిండిపోతుంది. మంచి బలం కూడానండి. రాగిపిండి, కొబ్బరి పాలు, బాదాము ఇవన్నీ హెల్దీ కదండి. ఇంకా హ్యాపీగా నిద్ర పట్టేస్తుంది. ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకున్నా కొబ్బరి కోరు లాస్ట్కి ఉండిపోతుంది కదండి. అందుకని ఇలాగా స్ట్రైనర్లో వడపోసుకోవాలండి. మెత్తగా గ్రైండ్ చేసుకోవడం వల్ల కొద్దిగా వస్తుందండి, అది పారబోసేయాలి. ఇప్పుడు ఇందులోని మనకి ఎంత కావాలంటే అంత నీళ్లు పోసుకోవచ్చు. అంటే మరీ ఇదిగోండి ఇలా ఉండాలన్నమాట. మరీ పల్చగా ఉండకూడదు, మరీ చిక్కగా ఉంటే తాగలేం కదండి. కొద్దిగా డ్రింక్ లాగా ఉండాలన్నమాట. మూత పెట్టేసి ఫ్రిడ్జ్లోని ఒక 2 అవర్స్ పెడితే చాలండి. 2 గంటలు పోయాక ఫ్రిడ్జ్లోంచి తీసి చూస్తే చూడండి, బీట్రూట్ వేయడం వల్ల మంచి కలర్తో ఎంత బాగుంది కదా. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. మనకి ఏదైనా నోటికి రుచే కాదండి, కంటికి కూడా ఇంపుగా ఉంటేనే ఏదైనా తినాలనిపిస్తుంది, తాగాలనిపిస్తుంది కదా. చూడండి 4 గ్లాసులు వచ్చాయి.
నానబెట్టిన సబ్జా గింజలు కూడా ఒక్కొక్క స్పూను వేసుకొని 2 ఐస్ క్యూబ్స్ కూడా వేసుకొని సన్నగా కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ పైన వేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి. నిజంగా మనకి కొబ్బరి వలన మంచి టేస్ట్ వస్తుందండి, బాదాం వల్ల కూడా మంచి టేస్ట్ వస్తుంది. పంచదార బదులు బెల్లం వేసాం కాబట్టి హెల్దీ. అలాగే సబ్జా గింజలు ఈ వేసవి తాపాన్ని తగ్గిస్తుందండి, చలవ చేస్తుంది. రాగిపిండి ఎంత హెల్దీయో అందరికీ తెలుసు కదండి. ఇప్పుడు ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో దాన్ని ఒక పార్ట్గా తీసుకున్నారు. రాగిపిండి ప్రతిరోజు తీసుకునేవారు ఉంటారు. అలాంటి వాళ్ళకి చాలా నచ్చుతుందండి ఈ డ్రింక్. అయితే మాత్రం నచ్చింది కదా, బాగుంది కదా, నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి బంగారమ్స్. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీకు ఎలా అనిపించిందో, టేస్ట్ ఎలా ఉందో, దీని తాలూకా ఫలితం మీకు ఏమనిపించిందో అవన్నీ కూడా కామెంట్ చేయండి. బాయ్ బంగారమ్స్.